శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు, ఆషాఢ మాసం యొక్క విశిష్టతలు, అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, అసలు ఈ మాసంలో శుభకార్యాలు అనేవి ఎందుకు చేయరు, మరియు ఆషాఢ మాసంలో వచ్చే ఎన్నో ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయి అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో 4వ నెల. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అయితే మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢ మాసాన్ని మాత్రం శూన్యమాసంగా పరిగణిస్తూ ఉంటారు. అలాగే ఎలాంటి శుభకార్యాలు కూడా తలపెట్టరండి. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు మాత్రము ఈ ఆషాఢ మాసం అనేది సరైన సమయం అని చెబుతూ ఉంటారు. ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలము పూర్తయిపోయి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అని అంటారంటే, ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేవి జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కానీ నిజానికి ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అయితే కాదండి. పూర్వకాలంలో అందరి ఇళ్లలో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు అనేవి ఉండేవి కదా. అయితే ఈ ఆషాఢ మాసంలో వీటన్నిటినీ శుభ్రపరచుకునే ఆచారం అనేది ఆ కాలంలో అందరూ పాటిస్తూ ఉండేవారు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలను కూడా ఈ మాసంలోనే మెరుగుపట్టించుకోవటము, శుభ్రపరచుకోవటం లాంటివి చేస్తూ ఉండేవారనమాట. వేసవకాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారండి. అయితే వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు అనేవి విజృంభిస్తూ ఉంటాయి. అంటురోగాలు కూడా బాగా వస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసము గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం కూడా ఒకటి ఉందండి. మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా అంటురోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు అనేవి వస్తూ ఉంటాయి. తెలంగాణలో ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరువాడ అంతా కూడా సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా గ్రామ దేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించడం, మొక్కులు తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. బోనాల సందర్భంగా తెలంగాణ మహిళలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకాలతో అమ్మవారికి చీరలు, సారెలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు అయితే ఉన్నాయండి. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువు తీరి సుభద్రా బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రము పూరి జగన్నాథుడి ఆలయం. ఈ స్వామికి ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా రథయాత్ర అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ పర్వదినం అనేది ప్రారంభమవుతుందండి. అంతేకాకుండా ఈ మాసంలో నెలకి 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు అయితే వస్తూ ఉంటాయి కదండి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడున తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అనేది పురాణ కథనము. అంతేకాకుండా తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజు కూడా ఈ మాసంలోనే వస్తుందండి. అదే గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజుగా ఇది కావటంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు కూడా వచ్చింది. ఇంతటి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసము 2026వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి తేదీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసము జూలై 15వ తేదీ బుధవారము ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీతో ప్రారంభమయ్యి ఆగస్టు 12వ తేదీ బుధవారము అమావాస్య తేదీతోటి ఆషాఢ మాసం అయితే ముగుస్తుందండి. అదేవిధంగా ఈ 2026వ సంవత్సరంలో గురుమోర్జమి కూడా జూలై 15వ తేదీ బుధవారము ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమయ్యి ఆగస్టు 12వ తేదీ బుధవారము అమావాస్య రోజుతోటి ఈ గురుమోర్జమి కూడా పూర్తయిపోతుందండి. అంటే ఆషాఢ మాసం మరియు గురుమోర్జమి కూడా నెల రోజులైతే ఉంటాయండి. ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు కూడా గురుమోర్జమి కూడా ఉండబోతుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము. జూలై 15వ తేదీ బుధవారము చంద్ర దర్శనము, అలాగే ఈ రోజు నుంచి గురుమోర్జమి అనేది ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు నుంచి వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. జూలై 16వ తేదీ గురువారము పూరి జగన్నాథ స్వామి వారి రథోత్సవం. జూలై 17వ తేదీ శుక్రవారము దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. జూలై 19వ తేదీ ఆదివారము గోల్కొండ బోనాలు. జూలై 25వ తేదీ శనివారము తొలి ఏకాదశి పండుగ. జూలై 29వ తేదీ బుధవారము గురు పౌర్ణమి పండుగ. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. అలాగే ఈ రోజున ఆషాఢ పౌర్ణమి.
ఆగస్టు 2వ తేదీ ఆదివారము సంకష్టహర చతుర్థి వ్రతము సికింద్రాబాద్ బోనాలు. ఆగస్టు 9వ తేదీ ఆదివారము హైదరాబాద్ బోనాలు. ఆగస్టు 12వ తేదీ బుధవారము గురుమోర్జమి అనేది ఈ రోజుతో త్యాగమవుతుంది. అలాగే ఆషాఢ మాసం ఈ రోజుతో ముగుస్తుందండి. ఈ రోజున ఆషాఢ అమావాస్య. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం గురించి పూర్తి వివరాలను అయితే తెలియజేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.